వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి క్రమంగా పట్టు బిగిస్తున్నారా? రేవంత్ మరో వైఎస్ఆర్ లా మారబోతున్నారా? అధిష్టానం పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లేనా? పార్టీలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారా? ఎంపీ అభ్యర్థుల ఎంపికలో రేవంత్ సూచించిన వారికి అధిష్టానం మొగ్గు చూపిందంటే రేవంత్ పై ఉన్న నమ్మకం అది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో వెళ్తున్న రేవంత్ 10 స్థానాలను గెలిపించుకోగలిగితే అటు అధిష్టానం ఇటు పార్టీ సీనియర్ల మద్దతు లభించినట్టే. దీనికి కూడా ఇంకా ఒక్క అడుగు దూరమే ఉంది. భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణ వంటి కీలక అంశాల్లో నిర్ణయం తీసుకునేలా రేవంత్ కు పూర్తి స్వేచ్ఛ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్లు ఇక రేవంత్ మార్క్ అసలు మొదలు కానుంది. రేవంత్ అంటేనే ఒక వ్యూహం, ఒక విజన్ తో పనిచేస్తారనే టాక్ పార్టీ వర్గాల్లో ఉంది. మెరుపులాంటి మాటలు, సూటిగా నేరుగా కుండబద్దలు కొట్టినట్లుండే ప్రసంగాలు ఆయనలో కనిపించే ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఇక రాజకీయ ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోవడంలో దూకుడు ప్రదర్శిస్తారు. ఏమాత్రం వెనక్కి తగ్గడం తెలియదు. ఆధారాలు, సూటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే రేవంత్ తాను ఎక్కడ ఉన్నా క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తారని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంది. కానీ ఆ సమయంలో కూడా రేవంత్ రెడ్డి టీటీడీ తరపున బలమైన వాయిస్ గా మారారు. ప్రత్యర్థులు కూడా సమాధానం ఇవ్వలేని విధంగా తన ప్రశ్నార్థనను సంధించేవారు. కాంగ్రెస్ లో చేరినప్పుడు పరిస్థితులు పార్టీకి ఎంతమాత్రం అనుకూలంగా లేవు. దాదాపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కనుమరుగు అనే పరిస్థితికి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో రేవంత్ రెడ్డి అన్ని తానే ముందుండి నడిపించారు. నేతల మధ్య అంతర్గత సమస్యలున్నా వెనక్కి తగ్గలేదు. హైకమాండ్ తో నిత్యం టచ్ లో ఉంటూ పార్టీని గాడిలో పడేశారు. కీలకమైన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున ఏ నేత ప్రచారం చేయని విధంగా రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. అభ్యర్థుల తరపున ప్రచారం చేసి కాంగ్రెస్ విజయంలో కీలకంగా వ్యవహరించారు.
ఇక గతంలో పనిచేసిన ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఏఐసీసీ ప్రమేయం లేకుండా అభ్యర్థిని ప్రకటించిన దాఖలాలు లేవు. గతంలో వైఎస్ఆర్ మాత్రమే తన మార్కును చూపిస్తూ అభ్యర్థులను ప్రకటించారు. కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక మాత్రం రేవంత్ కు అధిష్టానం పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. అటు ఢిల్లీ పర్యటనలోనూ రేవంత్ తన మార్కును చూపించి అధిష్టానం పెద్దలకు ఇక్కడ జరుగుతున్న రిపోర్టును ఇచ్చారు. దాంతో పూర్తిగా ఆయన్ను నమ్మిన అధిష్టానం భవిష్యత్ నిర్ణయాలపై కూడా స్వేచ్ఛ ఇచ్చేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రేవంత్ వ్యవహరించిన వ్యూహం కూడా పార్టీకి కలిసి వచ్చింది. కొన్ని చోట్ల తన ముఖ్యమైన అనుచరులు కూడా వారి సీట్లు త్యాగం చేయించి గెలుపు గుర్రాలకు పట్టం కట్టారు. దీంతో రేవంత్ కమిట్మెంట్ అప్పటి నుంచే పార్టీ గుర్తిస్తూ వస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. సంతోషి, మొత్తానికి ఇటు రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల నేపథ్యంలో కూడా ఖచ్చితంగా 14 స్థానాలకు పైగా గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తేవడం లక్ష్యంగా కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పావులు జరుపుతా ఉన్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అంతా దేవత మార్పుగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా గతంలో మాత్రం ఇప్పుడైతే ఏఐసీసీ అధిష్టానమే అభ్యర్థులను కేటాయించేది, కానీ ఈసారి మాత్రం గత అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా రేవంత్ మార్పు కనిపిస్తా ఉంది. ప్రధానంగా గతంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సమావేశాల్లో కూడా ఇటు 119 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి కూడా మొత్తం రేవంత్ రెడ్డికే పగ్గాలపై చెప్పారు. రేవంత్ రెడ్డి ఎవరిని చూస్తారు వారికే అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసిన పరిస్థితి కనిపించింది. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కావచ్చు, ఏఐసీసీ అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. ఈ 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థి విషయానికి వచ్చినప్పుడు కూడా పూర్తిగా రేవంత్ రెడ్డికే పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 17 మంది పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించి కూడా 14 మంది అభ్యర్థులను కూడా నిర్ణయించారు. ఇంకా 3 పార్లమెంటు సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ప్రధానంగా ఖమ్మం విషయానికి వస్తే మొత్తం ఖమ్మం ప్రాతినిధ్యం నుంచి కూడా మొత్తం ముగ్గురు మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, ఈ ముగ్గురు కూడా రాష్ట్ర కేబినెట్ లో ఉన్నారు. అనూహ్యంగా అక్కడ ఖమ్మం పార్లమెంట్ సీటుకు వచ్చినట్లయితే ఈ 3 ఫ్యామిలీల నుంచే అభ్యర్థిత్వాన్ని మాత్రం ఆశిస్తా ఉన్నారు. పార్లమెంట్ కి సంబంధించి ప్రధానంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క తన భార్య నందినికి మాత్రం టికెట్ ఆశిస్తా ఉన్నారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చుకోవడంలో బిజీ అయిపోయారు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కూడా తన సొంత కుమారునికి టికెట్ ఇచ్చే అంశంపై కూడా పట్టుబడతా ఉన్నారు. ప్రధానంగా ఈ 3 పార్లమెంట్ విషయానికి వస్తే ఈ ఖమ్మం స్పెషల్ అని చెప్పొచ్చు. మొత్తం ఈ ముగ్గురు ప్రస్తుతం కేబినెట్ లో మంత్రులుగా ఉన్న నేపథ్యంలో ఎవరికి వాళ్ళు తేలిక తలలు పట్టుకుంటున్నారు. ఇదే అంశంగా మధ్య మార్గంగా కూడా 3వ వ్యక్తిని తెర మీదకి తీసుకుని వచ్చిండ్రు రేవంత్ రెడ్డి. ప్రధానంగా ఖమ్మం సీట్ అనేది 100% కాంగ్రెస్ పార్టీ గెలిచే సీటు. ఎవరిని అభ్యర్థిత్వాన్ని అడబెట్టినా కానీ ఏ అభ్యర్థి అయినా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ ఖాతాలో పడే సీటు అది. అందుకే ఆచితూచి వ్యవహరిస్తా ఉంది. రేపు నామినేషన్లు చివరి రోజు కాబట్టి ఈ రోజు అర్ధరాత్రి లేదంటే రేపు అనూహ్యంగా కూడా అభ్యర్థిత్వాన్ని మాత్రం ఖరారు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్న వియ్యంకుడు హీరో వెంకటేష్ సడ్డకుడికి అక్కడ టికెట్ ఇచ్చే అంశంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇటు కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్ బీజేపీ సిట్టింగ్ స్థానం. బీజేపీ బండి సంజయ్ ప్రధానంగా బీజేపీ నుంచి పెద్ద లీడర్. ఆ బండి సంజయ్ కి ధీటుగా ఉండే వ్యక్తి కోసం వెతుకులాడుతా ఉన్నారు. మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాడు. అతనికి టికెట్ ఇవ్వాలని మాత్రం ఆశించారు. కానీ అనూహ్యంగా అతనికి సర్వే ఫలితాలు వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి ప్రవీణ్ రెడ్డి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, మొన్నటి వరకు పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా ఉన్నాడు. అంతకుముందు తన సిట్టింగ్ ఎంపీ స్థానం ఏదైతే తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో కూడా పొన్నం ప్రభాకర్ కీలకంగా వ్యవహరించారు. ఖచ్చితంగా తను సూచించిన వ్యక్తికే టికెట్ ఇవ్వాలని పొన్నం ప్రభాకర్ పట్టుబడతా ఉన్నాడు. ఖచ్చితంగా తనను సూచించిన వ్యక్తికి టికెట్ ఇస్తే బండి సంజయ్ని ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తా అని మాత్రం పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తానికి పొన్నం ప్రభాకర్ కే రేవంత్ రెడ్డి వదిలేశాడు. పొన్నం ప్రభాకర్ చెప్పిన వ్యక్తికే అక్కడ టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే అక్కడ పొన్నం ప్రభాకర్ కూడా నామినేషన్ దాఖలు చేపించారు అభ్యర్థిత్వం. మరోవైపు హైదరాబాద్ పార్లమెంట్ స్థానం వరుసగా అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీకి సంబంధించి గెలుస్తా వస్తా ఉన్నారు. ఈసారి ఎలాగైనా ఢీ కొట్టాలనే అంశం పైన
అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ ఎంఐఎం గా మారింది. ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఎంఐఎం వర్సెస్ బీజేపీగా మారింది. బీజేపీ కూడా ధీటైన వ్యక్తిని, అది ఇందులో మహిళని మాధవీలతను కూడా క్యాండిడేట్ పెట్టడంతో కూడా ఎంఐఎం వర్సెస్ బీజేపీగా మారింది. ఖచ్చితంగా ఓల్డ్ సిటీలో బీజేపీ బాగా వేయాలని ఊహాలు రచిస్తా ఉంది. దానికి తగ్గట్టు కూడా అట్టహాసంగా నామినేషన్ కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ 3 స్థానాలు పక్కన పెడితే మిగతా ఉన్నటువంటి 14 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఆ 14 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా రేవంత్ మార్క్ కనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డి ఎవరికైతే చూపించారో వారికే టికెట్ వచ్చింది. ఉదాహరణకు ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించి భువనగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కోమటిరెడ్డి వర్గం, కోమటిరెడ్డి ఎవరి పేరు చెబితే వారికే టికెట్ వచ్చే అంశం, ఎవరు నిలబెడితే వాళ్ళే గెలిచే అవకాశం ఉంది అక్కడ. కానీ రేవంత్ రెడ్డి అనుచరుడు అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అక్కడ బరిలోకి దింపారు. దాన్ని కేవలం రేవంత్ రెడ్డి మార్గా చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డికి చామల కిరణ్ అత్యంత సన్నిహితుడు, కానీ చామల కిరణ్ కు మొన్నటి వరకు కోమటిరెడ్డి బ్రదర్స్ కు అసలు పడదు. కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎప్పుడైతే రంగంలోకి దించారో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డికి పాజిటివ్ గా ఏకంగా అక్కడ రంగంలోకి దిగారు. ఏకంగా అదే భువనగిరి పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వ్యవహరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ గెలిపే లక్ష్యంగా కూడా కొనసాగుతుంది. ఇలా మొత్తం 14 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ఖరారైన నేపథ్యంలో ఆ 14 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఎవరికి చెప్పారో వారికే టికెట్ వచ్చింది. ఖచ్చితంగా ఈ 14 నుంచి 15 స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే భారీ బహిరంగ సభలు కావచ్చు, కార్నర్ మీటింగ్ కావచ్చు, స్వయంగా అభ్యర్థులు నామినేషన్ కార్యక్రమంలో కూడా స్వయంగా రేవంత్ రెడ్డి పాల్గొంటా ఉన్నాడు. తన సొంత కాన్స్టిట్యున్సీ విషయంలో కూడా మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం నుంచే తన బహిరంగ సభలు కూడా స్టార్ట్ చేశారు. మహబూబ్నగర్ సంబంధించి అక్కడ వంశీచందర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు నిరంతరాయంగా కూడా ప్రతి నామినేషన్ లో, ప్రతి భారీ బహిరంగ సభలో కూడా పాల్గొంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 55కు పైగా భారీ బహిరంగ సభలు కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోబోతున్నాడు. దానికి సంబంధించి ఇప్పటికే 10 బహిరంగ సభలకు పైగా కూడా పూర్తి చేసుకున్నారు. ప్రధానంగా ప్రతి ఒక్కరి నామినేషన్ లో పాల్గొంటూ కూడా భారీ బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రమైనటువంటి కేరళ కావచ్చు, కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ప్రచారం 3 రోజుల పాటు ప్రచారం చేసుకున్న సందర్భంగా అనిపించింది. ఈ నెల ఎండింగ్ లో కూడా మిగతా రాష్ట్రాలకు కూడా, మిగతా మరో 3 రాష్ట్రాలకు కూడా వెళ్లి ప్రచారం చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదిలా ఉంటే స్వయంగా రాహుల్ గాంధీ పోటీ చేసేటువంటి కాన్స్టిట్యున్సీలో కూడా కేరళలో కూడా రాహుల్ గాంధీకి సపోర్ట్ గా కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేసి వచ్చాడు. అదేవిధంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ గా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ పోటీ చేసే కాన్స్టిట్యున్సీలో కూడా స్వయంగా రేవంత్ రెడ్డి ప్రచారం చేసి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వచ్చే మే మొదటి వారంలో కూడా ఏఐసిసి అగ్రనేతలు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కావచ్చు, ఏఐసిసి రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, వారు కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. రాష్ట్రానికి వచ్చి భారీ బహిరంగ సభల్లో కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఏది ఏమైనా ప్రస్తుతానికి మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ప్రస్తుతం కేవలం సింగిల్ డిజిట్ కు, అది కూడా 1-2 స్థానాలకి పరిమితమవుతుందనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం కూడా రాదని తెగేసి చెప్తా ఉంది. కేవలం కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బీజేపీకి 4 స్థానాలు ఉన్నాయి ప్రజెంట్. ఆ 4 స్థానాలను కూడా చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, ఈ 4 కాన్స్టిట్యున్సీల్లో కూడా మొన్నటి వరకు బీజేపీ పార్టీ సిట్టింగ్ స్థానంలో ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ ఆ 4 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బాగా వేసింది. దానికి సంబంధించి నిజామాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డిని కూడా పోటీలోకి దింపింది. అదేవిధంగా ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి స్థానం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి దానం నాగేందర్ ని కూడా అదే సికింద్రాబాద్ స్థానం లోకల్ గా ఉన్నటువంటి దానం నాగేందర్ కు స్థానం అనూహ్యంగా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది రేవంత్ రెడ్డి. మొత్తానికి ఆదిలాబాద్ కు సంబంధించి కూడా ఒక టీచర్ గా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి సుగుణకు టికెట్ ఇచ్చింది. ఖచ్చితంగా బీజేపీని టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది చచ్చిన పాము. ఖచ్చితంగా బీజేపీ తోటే మనకు థ్రెట్ ఉంటుంది ఎంపీ ఎలక్షన్ లో. అందుకే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. ఖచ్చితంగా ప్రస్తుతం మాత్రం 10 స్థానాలకు పైన కూడా గెలిచే అవకాశం మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఉంది. బీజేపీకి కూడా 6 నుంచి 7 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఆ 6 నుంచి 7 స్థానాలను కొట్టి మిగతా దాంట్లో సగం కైవసం చేసుకోవాలి. కనీసం
బీజేపీ గెలిచేటువంటి 6 స్థానాల్లో 3 స్థానాలైనా గెలిచి 14 స్థానాలకు పైగా గెలవాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సునీల్ కనుగోలు కూడా సర్వే చేస్తా ఉన్నాడు. ఎక్కడ పాజిటివ్ గా ఉంది, ఎక్కడ నెగిటివ్ గా ఉంది, నెగిటివ్ ఉన్న ప్లేస్ లో ఏం చేయాలి, పాజిటివ్ ఉన్న దాంట్లో ఇంకా స్పీడప్ ఎలా పెంచాలని దానిపైన ఊహాలు రచిస్తా ఉన్నారు. ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి తెలంగాణకు దీపదాస్ మున్షి కూడా ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిస్తున్నటువంటి గాంధీ భవన్ లో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుంటుంది. ఇప్పటికే ఈ ఎంపీగా పోటీ చేసేటువంటి కాన్స్టిట్యున్సీలకు సంబంధించి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా మంత్రులను ఇప్పటికే ఇన్ఛార్జ్ గా కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను కూడా ఇన్ఛార్జ్ గా ప్రకటించింది. వాటితోటి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కూడా ఏఐసిసి పెద్దలు కూడా ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన ఎత్తులు వ్యూహాలు రచిస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రం నుంచి 14 స్థానాలకు పైగా గెలుచుకోవడమే లక్ష్యంగా కూడా ఏఐసిసి కూడా టార్గెట్ పెట్టింది రేవంత్ రెడ్డికి. మొత్తానికి ప్రస్తుతం కేవలం బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకునే నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో 10 సంవత్సరాలు ఇప్పటికే దూరంగా ఉంది అధికారానికి. ఈసారి ఎలాగైనా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలనే ఏకైక లక్ష్యంతో మాత్రం రేవంత్ రెడ్డి ముందుకు కదులుతా ఉన్నాడు. అందుకే తన సొంత వర్గానికి తన అనుకూలకు కూడా టికెట్లు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మార్క్ అనేది ఇక్కడ కనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డి వాళ్ళకి ఖర్చు చెప్పుకున్నాడు. ఎక్కడ కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది కూడా ఆశిస్తా ఉన్నారు టికెట్ తనకు వస్తే ఖచ్చితంగా గెలుపు సునాయాసం అనేది అభ్యర్థులు మనసులో మనోగతం. కానీ తన అనుంగులకు శిష్యులకు తన వెంట నడిచే వాళ్ళకు కూడా టికెట్ రానప్పటికీ వారిని ఓదార్చడంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డిని కూడా ఇప్పటికే వాళ్ళని క్రమశిక్షణగా ఉంచుతూ కూడా తిరుగుబాటు చేయకుండా కూడా వాళ్ళు బుజ్జగించల కమిటీ అని కూడా ఒక కమిటీ వేశాడు. ఆ కమిటీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కూడా నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఎక్కడా కూడా బయటికి అసమ్మతి అనేది రాకుండా కూడా చూడడంలో ఇటు కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. రానున్న రోజుల్లో కూడా ఈ కేవలం 20 రోజులే ఉంది. రేపటితోనే చివరి నామినేషన్ కాబోతా ఉంది. ఇప్పటికే నామినేషన్లు అందరూ ఇచ్చారు. నిన్ననే ఏఐసిసి పరిశీలకురావుగా ఉన్నటువంటి దీపదాస్ మున్షి కూడా కాంగ్రెస్ పార్టీ అయినటువంటి గాంధీ భవన్ లో కూడా అందరికీ కూడా ఇప్పటికే బీఫామ్లు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకే మరోసారి ఈ రోజు కూడా అట్టహాసంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేస్తా ఉన్నారు. కేవలం ఆ 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రం ఈ రోజు అర్ధరాత్రి కల్లా కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. రేపు కూడా వారు మరోసారి కూడా నామినేషన్ బీఫామ్ మీద వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదైనప్పటికీ ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 14 సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కూడా పావులు కలుపుతా ఉంది. దానికి సంబంధించి కొంచెం మాత్రం బీజేపీతోనే థ్రెట్ ఉన్నందువల్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 10 స్థానాలకు పైగా గెలుచుకునే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఇక మిగతా 4 నుంచి 5 స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కూడా ముందుకు కదులుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం ఇస్తున్న స్వేచ్ఛకు నిదర్శనం కోస్గి సభలో కేబినెట్లోని ముఖ్యమైన మంత్రులు స్టేజ్ పై ఉండగానే రేవంత్ వంశీచంద్ర రెడ్డిని సభలో ప్రకటించడంతో ఇక రేవంత్ స్ట్రాంగ్ అవుతున్నారనే వాదనకు బలం చేకూరుతోంది. దీంతో పాటుగా పార్లమెంట్ పై కూడా సీఎం సీరియస్ ఫోకస్ చేసినట్టుగా అర్థమవుతోంది. గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇచ్చి లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను 14 సీట్లలో కాంగ్రెస్ నెగ్గి కాంగ్రెస్ హైకమాండ్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని భావిస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తానే వ్యవహరించి పార్టీ బాధ్యతలు మోసిన రేవంత్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇక దీనికోసం కార్పొరేషన్ల భర్తీతో పాటుగా కేబినెట్ విస్తరణ కూడా రేవంత్ రెడ్డికి స్వేచ్ఛను ఇవ్వనుంది. హైకమాండ్ దీంతో మిషన్ 20 years పేరుతో కాంగ్రెస్ పార్టీని 20 ఏళ్లు అధికారంలో ఉంచేలా నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ పై ఫోకస్ చేశారట రేవంత్ రెడ్డి. దానిలో భాగంగానే కార్పొరేషన్ పదవులు, ముఖ్యమైన నియామకాలు అన్ని రేవంత్ కు స్వేచ్ఛను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించి పెట్టడం కూడా రేవంత్ భుజస్కంధాలపైనే ఉంది. నేతలందరితో కలుపుకొని పోతూ వారి సహకారంతో అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మంత్రి పదవులు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత వాటిని భర్తీ చేస్తామని, అందరూ కష్టించి పనిచేయాలని నేతలకు ఎవరికి వారు ఉత్సాహపరుస్తున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు సాధిస్తుందని టెన్షన్ పద్ కూడా లెక్కలు వేసుకుందట. రేవంత్ రెడ్డి కనీసం 10 నుంచి 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేలా వ్యూహరచన చేస్తున్నారు. అందుకోసం ఆయన ప్రతి నియోజకవర్గానికి తనకు అత్యంత నమ్మకమైన నేతలను నియమించుకొని ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేవంత్ పడుతున్న శ్రమకు వచ్చే ఫలితం తెలియాలంటే జూన్ 4 దాకా వేచి చూడాల్సిందే. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.